హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ చేసి బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డిష్ వాషర్ తీసుకున్న కాడి నుంచి డైలీ ఇడ్లీ వండమన్నా వండేస్తున్నాను నేను. అంతకుముందు ఇడ్లీ వండాలంటే చాలా భయపడేదాన్ని. ఈ ఇడ్లీ ప్లేట్లు క్లీన్ చేసుకోవడం పెద్ద పని. డిష్ వాషర్ కొనుక్కున్న కానీ ఇంక డిష్ వాషర్లో మంచిగా క్లీన్ చేసేస్తుంది అది. ఇంకా అందువల్ల డైలీ ఇడ్లీ వండమన్నా ఇంట్రెస్ట్గా వండేస్తాను. అయినా నాకు ఇడ్లీ అంటేనే ఇష్టం. వాళ్ళు కూడా ఇష్టంగా ఇడ్లీయే తింటారు. దోశలు ఇవన్నీ చేసే కన్నా ఇడ్లీ అంటేనే వాళ్ళకి ఇష్టం. ఇడ్లీ చేసి బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. బొంబాయి చట్నీ చేసి మధ్యాహ్నం లంచ్కి పులిహోర చేస్తాను. ఈరోజు అయితే నన్ను మార్నింగ్ నేను లేచిన వెంటనే చిట్టి వచ్చింది నా దగ్గరికి. చిట్టి రా, చిట్టి రా అంటే రాకుండా లోపలికి వెళ్ళిపోయింది. దానికి ఏంటంటే ఒకచోటే, దానికి బాత్రూమ్కి ఒక్కచోటే వెళ్తుంది. చాలా అంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళదు, ఒక చోటే వెళ్తుంది. అది కూడా మేము పడుకున్న రూమ్లోనే వెళ్తుంది అన్నమాట. నేను బయటకు వస్తున్నాను, అది నాకు ఎదురైతే చిట్టి ఎక్కడికి వెళ్తున్నదా అంటే దానికి అర్జెంటుగా బాత్రూమ్కి వచ్చేస్తున్నట్టుంది. లోపలికి వెళ్ళిపోయి రాదు. నేను దానికి వేడివేడి ఇడ్లీ పెడదామని ఇడ్లీ వండుతా చిట్టి అంటుంటే రావట్లేదు, లోపల అక్కడే ఉండిపోయింది. ఇంక 2 days నుంచి దానికి పిల్లి భయం ఒకటి పట్టుకుంది. పిల్లి పరిగెట్టించేస్తుందని ఎక్కడ కనబడితే అక్కడ. దానికి అప్పటి నుంచి పిల్లి భయం పట్టుకుని ఇంక ఇంట్లోనే ఉండి అసలు రావట్లేదు. మేము ఎవరన్నా వెళ్ళి చిట్టి అని దగ్గరికి వెళ్ళి చిట్టి అంటే ఒకవేళ తీసుకెళ్ళిపోతామేమో బయటికి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అలా చేస్తుంది. మా అమ్మాయి అంటే అది ఏం మాట్లాడదు కదా, అందుకనే అత్తమాను చిట్టి అని అంటావు అంటుంది. మరి అంతే, మరి దానికి ఏ మాటలు రావు, బుజ్జిగా ఉంటుంది కదా, అందుకని చిట్టి అంట. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, మన మాట ఎక్కడ వింటారు, వినరు. అది చిన్నపిల్ల కాబట్టి దానికి మాటలు ఏ రావు, బుజ్జిగా ఉంటుంది. ఎలా చెప్తే అలా వింటుంది కాబట్టి అత్తమాను చిట్టి అని. ఇంకా అత్తమాను చిట్టి అని చిట్టి జపం చేస్తున్నారు అని అంటుంది. వాళ్ళ డాడీ వచ్చి చిట్టి ఏది అంటారు. చిట్టి ఎక్కడుందా అంటే భలే ఉంటుంది. దాంతో భలే నాకు చాలా టైంపాస్ అయిపోద్ది దాంతో ఫుల్. ఇంకా బొంబాయి చట్నీ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు పోపు వేసేసాను. అవి బాగా మగ్గిపోయాక ఎసరు పోసేసి ఎసరు మరిగైనప్పటికీ ఈ లోపల శనగపిండి కొంచెం వాటర్లో కలిపేసి ఒక 2 స్పూన్లు శనగపిండి వాటర్లో కలిపేసి పెట్టుకుంటున్నాను పక్కనే. ఇంతలోకి ఎసరు వేసేస్తే ఎసరు మరుగుతూ ఉంటుంది. ఎసరు మరిగాక అప్పుడు మూత పెట్టేస్తే ఎసరు మరుగుతుంటుంది. ఈ లోపల శనగపిండి కలిపేసి పెట్టాను. ఇవి రైసు చల్లారబెట్టాను అనమాట, ఫ్యాన్ దగ్గర పెట్టాను. రైసు పక్కన బాస్మతి రైసు అటు సైడు స్టవ్ మీద ఉడకబెట్టాను. అది చల్లారబెట్టడానికి వెళ్ళాను. ఈ లోపల ఇది మరిగిపోయింది. ఈ చట్నీ కూడా కలిపేసి బొంబాయి చట్నీ అయిపోయాక ఆ రైస్ చల్లారిపోయింది. నేను ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా, బిర్యానీ చేసినా, పులిహోర అలాంటివి ఏమైనా చేసినా బాస్మతి రైస్తోనే ఇష్టంగా చేయాలనిపిస్తుంది. మామూలు రైసు అయితే అన్నం కూర అలా అయితే మామూలు రైస్ చేసుకుంటాం. బాస్మతి రైస్తోనే పులిహోర కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, మామూలు వెజిటబుల్ బిర్యానీ ఏదన్నా మార్నింగ్ లంచ్కి చేస్తే నేను ఎక్కువ ఫ్రైడ్ రైస్తోనే చేస్తాను. రైస్ చల్లారిపోయింది. ఈ లోపల పులిహోరకి పోపు వేసేస్తే మా అబ్బాయి అప్పుడే వచ్చేసాడు టిఫిన్కి. టైం అయిపోయిందని వాడేమో 9:15 వరకు వెళ్తాడు, పాప ఏమో 10కి వెళ్తుంది. ఒకసారి 9కి వెళ్ళిపోతాడు, ఒకసారి 9:15 వరకు వచ్చేసాడు వాడు. ఈ లోపల ఈ పోపు వేగినప్పటికీ వాడికి వచ్చేసాడు కదా, ఇడ్లీ పెట్టాలి. ఇవి పల్లీలు వేగిపోయి, పల్లీలు కొన్ని వేసాను. ఇది వరకు అయితే ఎక్కువ వేసేసేదాన్ని పల్లీలు. కొంచెం పన్ను నొప్పి వస్తుంది,
పల్లీలు ఎక్కేస్తే పంటలోకి వెళ్ళి పన్ను నొప్పి వస్తుంది కదా, దానివల్ల పల్లీలు తక్కువనే వేస్తున్నాను. ఈ మధ్యలో తగ్గించేసాను కొంచెం. పల్లీలు వేగిపోయాక ఇందులో కూడా నేను మినపప్పు శనగపప్పు అవి ఏమి వేయను. ఆవాలు జీలకర్ర వేస్తాను. జీలకర్ర లేదు కదా, ఇంకా అందుకే ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి బాగా వేగిపోయాక ఇంగు వేస్తాను. ఇంగు వేస్తే బాగుంటుంది కదా. పసుపు, ఉప్పు, కారం కాదు సారీ, పసుపు, ఉప్పు, ఇంగువ వేసేసి బాగా వేగిపోయాక రైస్ చల్లారిపోయింది, అది తీసుకొచ్చేసి కలిపేస్తే వాడికి బాక్స్ పెట్టేసి టిఫిన్ పెట్టేస్తాను. టిఫిన్ తినేసి వెళ్ళిపోతాడు. రైస్ చల్లారిపోయిందిలేండి, కలిపేస్తే సరిపోతుంది. ఇంకా ఏం చేస్తున్నారు చెప్పండి. మన సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కదా, చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ పెట్టండి. అది చెప్తున్నాను కదా, వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ కామెంట్ పెడతలేదని. నిమ్మకాయ అయితే హాఫే ఉన్నది, ఇంకా అందుకని చెప్పి పిండేస్తున్నాను. పిండేస్తే అయిపోతుంది. ఏంటో ఈ ఫోను మొన్నే తీసుకున్నాను, ఈ కొత్త ఫోన్ ఇది. ఏంటో అలా స్ట్రక్ అవుతుంది. ఎడిటింగ్ చేసినప్పుడు కూడా అంతే అలా స్ట్రక్ అవుతుంది. ఏంటో సాయంత్రం అబ్బాయి వచ్చాక ఒకసారి చెప్పాలి. వెళ్దామంటే ఒకసారి వెళ్తాం. మొన్నే తీసుకున్నాను నేను. మొన్న ఒక 4 days అవుతుంది ఈ ఫోన్ తీసుకుని. కొత్త ఫోన్ ఇది అయినా కూడా ఏంటో స్ట్రక్ అవుతుంది ఫోను. వీడియో పాపకి మా వాడైతే ఇడ్లీ తినేసాడు. ఇంకా బూస్ట్ ఏమి తాగడు, కానీ మా అమ్మాయి అయితే బూస్ట్ తాగుతుంది. దానికి బూస్ట్ కలిపేసి మనం కొంచెం అలసిపోయాం కదా, కొంచెం కాఫీ కలుపుకొని తాగేసి అప్పుడు మిగతా పనులు చేయాలి. ఈరోజు మిషన్లో బట్టలు వేయాలి. ఆల్రెడీ డిష్ వాషర్ అంతా ఫిల్ చేసాను. అది ముందు మిషన్లో బట్టలు వేసేసి బట్టలు అయిపోయాక అప్పుడు డిష్ వాషర్ ఆన్ చేస్తాను. చాలా పనులు ఉన్నాయి. ఇవాళ బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. వీలైతే వెళ్తాను, లేకపోతే లేదు. మన సారీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఒకళ్ళు సారీస్ కావాలన్నారు. ఆ సారీస్ వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి. ఇక్కడే కొంచెం దగ్గరలోనే, మాకు దగ్గరలోనే వాళ్ళకి సారీస్ పట్టుకెళ్ళి ఇవ్వాలి. అందుకని వెళ్తాను. వాళ్ళు ఒకవేళ వస్తే పర్వాలేదు, దూరం అయితే కొరియర్ చేస్తాను. వేరే వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు సారీస్, డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు, అవి కావాలన్నారన్నమాట. అవి కొంచెం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఆ పాపకైతే బూస్ట్ కలిపేసి నేను కాఫీ కలుపుకున్నాను. తను వచ్చేసింది. ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టేసి బాక్స్ పెట్టేస్తాను. బాక్స్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా మీరు మాత్రం మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో పెట్టడానికి ట్రై చేస్తాను. మాకైతే కొంచెం వర్షం పడుతుంది, కొంచెంసేపు మబ్బుగా ఉంది, కొంచెం వర్షం పడుతుంది, కొంచెం పక్కన ఎండ వస్తుంది. ఏంటో తెలీదు, అలా ఉంది వాతావరణం. అయితే మీకు ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.